మనం ఇప్పుడు న్యాపతి సుబ్బారావు పంతులు గారి గురించి మాట్లాడుకుందాము. ఈయన నెల్లూరు జిల్లాలో జన్మిస్తాడు. నెల్లూరు జిల్లాలో జన్మిస్తాడు. ఈయన టీచరు. టీచర్‌గా ఉంటాడు. ఆ తర్వాత లా చదువుతాడు. న్యాయవాద పట్టా తీసుకుంటాడు. ఈ విధంగా టీచర్ చదివి న్యాయవాద పట్టాను పొందిన తొలి కోస్తా వ్యక్తిగా పిలువబడతాడనమాట. తర్వాత మద్రాసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేస్తాడు. గౌరవ న్యాయమూర్తిగా కూడా పనిచేస్తాడు. ఆ తర్వాత రాజమండ్రి స్థిరపడతాడు. రాజమండ్రిలో ఫైనల్‌గా స్థిరపడతాడు. ఈయన కార్యక్రమాలన్నీ రాజమండ్రి నుంచే ఉంటాయి. అందులో భాగంగా రాజమండ్రి బార్ అసోసియేషన్, స్థాపిస్తాడు. ఈయన గురించి చెప్పాలంటే కేవలం ఈయనేమి స్థాపించాడు, ఈయన పత్రిక గురించి ఇంపార్టెంట్. దాని గురించి చూసుకుంటే సరిపోతుంది. అందులో భాగంగా రాజమండ్రి బార్ అసోసియేషన్‌ను ఈయనే స్థాపిస్తాడు. ఆ తర్వాత హితకారిణి సమాజానికి మొదటి కార్యదర్శిగా పనిచేస్తాడు. హితకారిణి సమాజానికి మొదటి కార్యదర్శిగా ఈయన పనిచేస్తాడు. ఆ తర్వాత రాజమండ్రి మున్సిపాలిటీకి ఫస్ట్ చైర్మన్ ఈయనే. రాజమండ్రి మున్సిపాలిటీకి ఫస్ట్ చైర్మన్‌గా ఈయనే పనిచేస్తాడు. ఇంకా రాజమండ్రిలోనే రాజమండ్రి ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ ఒకదాన్ని స్థాపించి విద్యుత్ ఉత్పాదన చేయడమే కాక ఫస్ట్ టైము రాజమండ్రికి ఎలక్ట్రిసిటీని ఈయన ద్వారానే వస్తుంది. ఇంకా రాజమండ్రిలోనే 1893లో చింతామణి అనే పత్రికను అంతకుముందే ఉంటుంది దీన్ని పునరుద్ధరిస్తాడు. ఈ చింతామణి పత్రికలోనే హేమచంద్ర విజయము, అహల్యాబాయి, హేమలత, అహల్యాబాయి, రామచంద్ర విజయం ఇవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి పుస్తకాలు. ఈ పుస్తకాలని ఈ చింతామణి దీంట్లోనే ప్రచురించబడతాయి. దట్టు ఫస్ట్ ప్రైజ్ వస్తాయి ఈ పుస్తకాలకు. వరుసగా 3 సంవత్సరాల పాటు ఈ 3 పుస్తకాలకి ఫస్ట్ ప్రైజ్ చింతామణి పత్రికలో ఈ గ్రంథాలు ప్రచురితమై ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈయన గురించి ఇంకా మాట్లాడుకుంటే 1907లో కాకినాడలో దొమ్మీ కేసు జరుగుతుంది. యూరోపియన్ క్లబ్ మీద కొంతమంది కాకినాడ ప్రజలు దాడి చేసి ఆ క్లబ్‌ను ధ్వంసం చేస్తారు. అందులో భాగంగా ఒక 20 మందిని అరెస్ట్ చేస్తారు. ఆ 20 మంది తరపున ఈయనే వాదిస్తాడు. ఇంకా 1914లో విజయవాడలో ఆంధ్ర మహాసభ యొక్క 2వ సమావేశం జరుగుతుంది. ఈ ఆంధ్ర మహాసభ యొక్క 2వ సమావేశానికి ఈయనే అధ్యక్షత వహిస్తాడు. ఇంకా 1918లో ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఈయనే ఫస్ట్ టైం అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. దానిలో భాగంగా మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు 1917 ఆగస్టు 20వ తారీఖు ప్రకటించబడతాయి. 1917 ఆగస్టు 20వ తారీఖు మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలో ఒక డిక్లరేషన్, దీన్నే ఆగస్టు డిక్లరేషన్ అంటారు. దానిలో వాళ్ళు ఏమంటారంటే భారతదేశానికి కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు ఇవ్వబడతాయని అంటారు. అయితే ఈ మాంటేగు చెమ్స్‌ఫోర్డ్‌లు మద్రాసు రాష్ట్రానికి పర్యటనకు వస్తారు. మద్రాసు రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో ఒక 21 మంది సభ్యుల బృందం మద్రాసులో చెమ్స్‌ఫోర్డ్‌ను కలుసుకొని తెలుగు జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరతారు. అది ఈయన నాయకత్వంలోనే జరుగుతుంది.
ఓకేనండి. ఇతని గురించి ఇది చదివితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.